అలాంటి ఎఫెక్ట్ పెట్టి మిమ్మల్ని మీరు కొన్న టికెట్ ధరకి గిట్టుబాటు చేసేంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఏమున్నాయంటే ఏం చెప్తారు? కష్టపడి ట్రై చేసిన సినిమాల తెలుగులో నేనేమి చూడలేదు బ్రదర్. బట్ హిందీలో నేను చూశాను 2-3 సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా తీశారు. చావా అని ఒక సినిమా అవును, బాగా చావా. తీశారు. దురందర్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఇంకా చూడలే నేను. ఎందుకంటే నాకు మన సినిమా గురించి టైం ఉంటుంది. అవును. ఇవన్నీ ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్ నిజంగా నమ్మి తన స్టోరీని, తన విజువల్ని నమ్మి ఆ స్టోరీని చాలా రియలిస్టిక్గా జనానికి తీసుకురావడానికి ట్రై చేసిన సినిమాలు అనమాట. పర్ఫార్మెన్సెస్ అదిరిపోయి. బట్ మన తెలుగులో మనళ్ళు అంత ఎఫర్ట్ పెట్టట్లేదు సార్. అది జంజీ కిడ్స్ అంటున్నారు. జనరేషన్ మారిపోయింది. జెన్జీ ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. అంటే వీళ్ళకి నచ్చే సినిమాలు వేరే ఏమైనా ఉంటాయా? ఏం లేదు బ్రదర్. జెన్జీకి అని కాదు బ్రదర్. ఒక కథ బాగా తీస్తే అందరూ చూస్తారు బ్రదర్. బట్ జెన్జీ ఏంటంటే ఇది బాగా డిస్కనెక్టెడ్ జనరేషన్, ఫోనుల్లో ఉండే జనరేషన్. నేను మొన్న రోడ్ మీద ట్రాఫిక్లో డివైడర్కి ఈ సైడ్ ఉన్నాను, ఇదేమో స్లోప్, నేను వెళ్ళే సైడ్ డౌన్ స్లోపు, అటు వచ్చేది అప్ స్లోప్. ఎందుకో ట్రాఫిక్ అయిపోయింది. ఏంట్రా అని చూస్తే నేను ఒక ఓల్డ్ ఆటో ఆగిపోయింది, అప్ స్లోప్ మీద ఉంది. అది పాపం ఆ ముస్లిం ఆటో డ్రైవర్ అనుకుంటా, గెడ్డం బాగా ఓల్డ్ మ్యాన్. అది లాగుతున్నాడు, కొడుతున్నాడు, అది స్టార్ట్ అవట్లా. నేను అది చూస్తూనే ఉన్నాను. సరే అని చెప్పేసి తొయ్యటానికి ట్రై చేస్తున్నాడు. అలా చూశాను బ్రదర్. చూస్తే ఒక అమ్మాయి, ఒక కాలేజ్ అమ్మాయో సాఫ్ట్వేర్ అమ్మాయో ఎవరై ఉంటుంది, జెన్జీ మీరు చెప్పినట్టు కళ్ళజోడు పెట్టుకుని చిన్న మోడర్న్గా డ్రెస్ అయి ఉంది. జస్ట్ ఫోన్లో కూర్చొని స్క్రోల్ చేస్తుంది. ఆ ముస్సలి ఆటో డ్రైవర్ పాపం ఆ ఆటోని అప్ స్లోప్లో తొయ్యటానికి ట్రై చేస్తున్నాడు. అమ్మాయి దిగను కూడా దిగట్లా. ఇది జెన్జీ బ్రదర్. ఒక డిస్కనెక్టెడ్ జనరేషన్ అనమాట. సో వాళ్ళు సినిమాలకి కనెక్ట్ అవ్వడానికి ఏంటి, బట్ యాక్చువల్గా స్టాటిస్టిక్స్ ఏం ప్రూవ్ చేసినాయి అంటే మిల్లెనియల్స్, జెన్-వై పాపులేషన్ కంటే జెన్జీ జనరేషన్ సినిమాలకి ఎక్కువ వెళ్తున్నారంట. అవును, అంతే కదా, సినిమాలకి ఎక్కువ వెళ్తున్నారు. బట్ మనం తెలుగులో జెన్జీ సినిమాలు తీయట్లేదు బ్రదర్. మనం ఇంకా 80s 90s సినిమాలే తీస్తున్నాం మనం. అల్లరి తర్వాత సోగ్గాడి మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఆ రోజుల్లో. యా, ఆ పాటలు మంచి హిట్, మంచి కాంబినేషన్, సెటప్ అయితే మంచి సెటప్లో వచ్చిన సినిమా అది. యా, అది డిసప్పాయింట్ చేస్తుంది మిమ్మల్ని? డిసప్పాయింట్ నేను చేయలేదు బ్రదర్. ఎందుకంటే మేము తీసిన బడ్జెట్ ఐ థింక్ ఫస్ట్ వీక్ రికవర్ అయిపోయింది అది ఆ రోజుల్లో. అంత పెద్ద ఓపెనింగ్ వచ్చింది. అంతకుముందు తరుణ్ సినిమా ఏదో వచ్చింది, దానికి ఎవరు వెళ్ళలేదు. బట్ ఈ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ వీక్లోనే అది ఎకనామికల్గా అంతా రికవర్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి అంతా గ్రేవీయే కదా. బట్ కాకపోతే అంటే అప్పుడు ఆ సినిమా తీయటం వల్ల ఇప్పటిదాకా అది ఎప్పుడు చూసినా మంచి సినిమా వచ్చింది ఆ రోజుల్లో అనుకుంటా ఉంటారు. దాని తర్వాత కాపీ కొట్టి హిందీలో కూడా తీశారు మన పర్మిషన్ లేకుండా. అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని అది ఫ్రీ మేక్ చేశారనమాట. అది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు ఏం చేస్తాం మనకి, తర్వాత చేయడానికి ఏముండదు, మన కథని మన కాపీ. మనం పెద్ద పట్టించుకోలేదు బ్రదర్, ఏదో ఎవడో తీసాడని వదిలేసాం అంతే. కానీ ఈ రోజుల్లో కాపీ రేట్ చాలా బలంగా ఉంది కదా. ఇప్పుడు 2004-05లో అంత లేదు బ్రదర్. ఇప్పుడు లడ్డూ బాబు, అదుగో ఈ 2 సినిమాలు పక్కన పెడితే ఏది తీసినందుకు ఎక్కువ బాధపడుతుంటారు? ఏది బాధపడలేదు బ్రదర్. ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అది తీసేటప్పుడు ఇబ్బందిగా అనిపించచ్చు, బట్ తర్వాత చూస్తే దే హ్యావ్ టాట్ మీ సో మచ్ ఇన్ లైఫ్. మన లైఫ్ అంతా ఏంటి, ఎప్పుడు ఒక తప్పు చేస్తాం, నేర్చుకుంటాం, మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూసుకుంటాం లైఫ్లో. కానీ కొత్త తప్పు చేస్తాం, మళ్ళీ నేర్చుకుంటాం. సో దట్ ఈస్ లైఫ్. సో అలాగే సినిమాలో కూడా అంతే, మనం తప్పు చేస్తాం, నేర్చుకుంటాం, నెక్స్ట్ సినిమాలో చేయకూడదని జాగ్రత్త తీసుకుంటాం, మళ్ళీ కొత్త తప్పు చేస్తాం. సో బట్ ఎవ్రీ ఫిల్మ్, నేను చేసిన ప్రతి ఫిల్ము ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఇట్ వాజ్ అ గ్రేట్ టైమ్. సో నో రిగ్రెట్స్. నరేష్ ఇప్పుడు కలిస్తే మీ మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుంటుందా? ఏమో తెలియదు బ్రదర్, అతను కలవలేదు ఈ మధ్యకాలంలో. కలిస్తే ఎలా ఉంటుందో మరి తెలియదు. బట్ ఈ మధ్య చాలా సంవత్సరాలు ఏం చూశాను. ఎప్పుడైనా రిగ్రెట్స్ ఉంటుందండి? ఎందుకంటే నరేష్ చాలా కష్టపడ్డాడు ఆ క్యారెక్టర్ కోసం. ఓకే, చాలా కష్టపడ్డాడు, చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. ఎందుకంటే అది మేకప్ వేసుకుంటారు కాదు, వేసుకున్న తర్వాత ఇప్పుడు నాగాను అతనిలాగా బాగా చెమట పట్టే వాళ్ళు ఉన్నాం అనుకోండి, అసలు మన వెదర్కి తయారు చేసినవి కదా ప్రాస్థెటిక్స్, లోపల బాగా చెమట పట్టేస్తూ ఉంటుంది. లోపల బాగా చెమట పట్టి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది స్కిన్. సో అది ఎక్కువ కష్టం అన్నిటికంటే. బాగా కష్టపడ్డాడు ఆ క్యారెక్టర్కి.